నమస్తే నేను సహనా వెల్కమ్ టు సీఎం టుడే. రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మరింత క్లిష్టంగా మారుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా రష్యాపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా సైన్యంలో చైనా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్రికా దేశాలకు చెందిన కిరాయి సైనికులు పోరాడుతున్నారని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఈ వార్త అంతర్జాతీయంగా కలకలం రేపింది. కార్కివ్ ప్రాంతంలో సరిహద్దు సైనికులని పరామర్శించడానికి వెళ్లినప్పుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే 17వ సెపరేట్ మోటరైజ్డ్ ఇన్ఫంట్రీ బెటాలియన్ సైనికులని కలిసేందుకు వెళ్లిన జెలెన్స్కీ అక్కడ ఉన్నత స్థాయి సైనిక కమాండర్లతో చర్చలు జరిపారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితి, కార్కివ్ ప్రాంతంలోని వోవ్చాన్స్ పట్టణ రక్షణ వ్యూహాలు, డ్రోన్ల సరఫరా, నియామకాల గురించి కమాండర్లతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలోనే కమాండర్లు ఆయనకి రష్యా తరపున విదేశీ కిరాయి సైనికులు పోరాడుతున్నారని తెలిపారు. అయితే ఇది ఉక్రెయిన్ యుద్ధంతో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసింది. జెలెన్స్కీ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తూ రష్యా సైన్యం యుద్ధం కోసం ఇతర దేశాల నుంచి సైనికులని ఎలా తీసుకువస్తోందో ప్రపంచానికి తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జెలెన్స్కీ సైనికుల ధైర్య సాహసాలని ప్రశంసించి వారికి దేశ అత్యున్నత పురస్కారాలని అందించారు. అంతేకాకుండా దేశం కోసం అంతగా సేవ చేస్తున్న సైనికులు అందరికీ ధన్యవాదాలు కూడా తెలిపారు. మరోవైపు జెలెన్స్కీ చేసిన కామెంట్లపై పాకిస్తాన్ కూడా స్పందించింది. ఆయన చెప్పేవన్నీ తప్పేనని, తమ దేశం నుంచి ఏ ఒక్క సైనికుడు కూడా రష్యా వెళ్లలేదని, ఉక్రెయిన్ తో యుద్ధం చేయటం లేదని క్లారిటీ ఇచ్చింది. పూర్తి వాస్తవాలు తెలుసుకోకుండా జెలెన్స్కీ ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని కూడా పేర్కొంది. అయితే ఆయన చెప్పేది నిజమే అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా చూపించాలని వివరించింది. కానీ ఇది అబద్ధం కాబట్టి వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, అందుకే జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేయలేదని వ్యాఖ్యానించింది. జెలెన్స్కీ ఈ తరపు కామెంట్స్ చేయటం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన చైనా పౌరులు మాస్కో తరపున యుద్ధంలో పాల్గొంటున్నారని ఆరోపించారు. అయితే వీటిని బీజింగ్ అప్పుడే ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతునిచ్చింది. అందులో భాగంగానే భారీ సంఖ్యలో సంప్రదాయ ఆయుధాలని 10 నుంచి 12 వేల మంది సైనికులని పంపించిందని అంతర్జాతీయ మీడియాకి వెల్లడించారు. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇటీవలే ఇస్తాంబుల్లో 2 దేశాల అధికారులు సమావేశమై 1200 మంది ఖైదీలని మార్పిడి చేసుకోవటానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది కొద్దిగా ఆశను రేకెత్తించే అంశమైనప్పటికీ క్షేత్రస్థాయిలో హింస కొనసాగుతూనే ఉంది. జెలెన్స్కీ పర్యటన సమయంలోనే జెపోరిజియా ప్రాంతంలోని స్టెప్నో హిట్స్ కమ్యూనిటీపై రష్యా చేసిన దాడిలో 3 పౌరులు మరణించారు. ఇది యుద్ధం ఇంకా ఎంత భయంకరంగా ఉందో తెలియజేస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో జెలెన్స్కీ చేసిన ప్రకటన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక అంతర్జాతీయ సమస్యగా ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది.